ఆంధ్ర యూనివర్సిటీలో టాలెంట్ షో నిర్వహించనున్నారు. దీనికోసం ఆంధ్ర యూనివర్సిటీ కల్చరల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ విజయ్ మోహన్ మాట్లాడుతూ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులలో చదువుతో పాటు ఎన్నో కళలు ఉన్నాయని, వాటిని బయట పెట్టాలనే లక్ష్యంతోనే ఈ టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని తలపెట్టామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ క్యూబ్ అధినేత సాహిద్ అహ్మద్ నక్షత్ర టాలెంట్ షో అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులకు ఆడిషన్లు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీకు చెందిన ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ విజయ్ మోహన్ మరియు నక్షత్ర టాలెంట్ సంస్థ అధినేత సాహిద్ అహ్మద్ దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. అందరికీ నమస్కారం. పాత్రికేయులందరికీ ఆంధ్ర యూనివర్సిటీకి ఆహ్వానం పలుకుతున్నాను. నేను ప్రొఫెసర్ విజయ్ మోహన్, డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ద డీన్ స్టూడెంట్ అఫైర్స్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. అదేవిధంగా నేను కల్చరల్ కోఆర్డినేటర్ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి. నక్షత్ర టాలెంట్ షోకి విచ్చేసిన మీరందరికీ కూడా మరి ఒక్కసారి స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ హంట్ని ప్రోత్సహిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి గారు మాతోటి, అంటే డీన్ స్టూడెంట్ అఫైర్స్, అదేవిధంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గారైన ప్రొఫెసర్ నరసింహరావు గారిని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశారు సార్. ఎందుకంటే ఆల్ మ్యూజిక్, థియేటర్ ఆర్ట్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఆర్ట్స్ కాలేజ్ కిందకి వస్తాయి. This show, the main purpose of this show is to bring out the talent of the students in the university campus. Andhra University is known for arts. 64 కళలు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయి. అన్ని కళల్లోనూ చాలామంది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ రకరకాల కళల్లో నిష్ణాతులైన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు. మేము చూస్తుంటాం, యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం కూడా కొత్త విద్యార్థులు రాగానే వాళ్ళకి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చేయటం, అలాగే కోర్స్ అయిపోయిన విద్యార్థులు వెళ్ళిపోతున్నప్పుడు ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటాం. ఇలాంటి కార్యక్రమాల్లో స్టూడెంట్స్ చేసే కల్చరల్ యాక్టివిటీస్ని చూస్తే మేము నిజంగా యాస్టానిష్డ్గా ఫీల్ అవుతాం. ఇంత టాలెంట్ ఉందా మన స్టూడెంట్స్లో. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, పాటలు కానీ, వెస్ట్రన్ మ్యూజిక్, వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్సులు, ఇలాంటివన్నీ చూసి నిజంగా హౌ గ్రేట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ అని మేము ఎలా ఫీల్ అవుతూ ఉంటాము. అయితే ఏంటంటే ఈ టాలెంట్ని బయటికి తీసుకొచ్చే మార్గం ఇంతవరకు మనకు అవకాశం లేదు. ఏంటంటే వాళ్ళు బయటగా నేర్చుకోవచ్చు, ప్రొఫెషనల్గా నేర్చుకోవచ్చు, ఇంట్లో నేర్చుకోవచ్చు. ఎక్కడ నేర్చుకున్నా రోజు చూస్తాను స్టూడెంట్ని ఆర్డినరీగా కనపడతారు మాకు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆ సెలబ్రేషన్స్లో చూస్తే మెస్మరైజ్ చేస్తారు మమ్మల్ని. మాతోటి మేము అలాగా మా బిడ్డలు ఇంతలాగా టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారా అని మేము ఒక్కొక్కసారి నిజంగా చాలా సంతోషపడుతుంటాము. ఆ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఒక మంచి గుర్తింపుని తేవాలనేది మన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారి సంకల్పం. ఈ ప్రాసెస్లో హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ క్యూబ్ అనే ఒక సంస్థ ఉంది. దాంట్లో భాగంగా ఈయన నషీద్ అహ్మద్ గారు నక్షత్ర టాలెంట్ షో అని ఈ విద్యార్థుల్ని ప్రోత్సహించి ఆడిషన్స్ చేసి వీళ్ళని బయటికి తీసుకొచ్చి మంచి సెలబ్రేషన్స్ చేయాలనే ఒక కోరికతోటి ఈయన ముందుకొచ్చారు. ఆయన ముందుకు వస్తే మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వెంటనే ఇది చాలా అవసరం, మన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులు ఎన్నో కళల్లో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు, ఈ కళల్ని బయటికి తీసుకొస్తేనే కానీ ఆంధ్ర యూనివర్సిటీకి ఒక గౌరవం, గుర్తింపు ఇంకా మరింతగా పెరుగుతుంది. ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఆహ్వానించడానికి మెయిన్ కారణం యువత. అంటే యూనివర్సిటీ పరంగా మేము చూసినప్పుడు అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి రావటం, యూనివర్సిటీలో చేరినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉద్యోగం సంపాదించటం, బయటికి వెళ్ళటం అనేది లాస్ట్ 3 సంవత్సరాలుగా మీరందరూ కూడా చూడడం జరిగింది. మీకు తెలిసిన చాలామంది కూడా ఇక్కడికి రావటం, జాయిన్ కావటం, ఏ కోర్సులో చేరినా సరే ఒక ఉద్యోగం తీసుకోవడం, బయటికి వెళ్ళటం, ఇదంతా కూడా మంచి పరిణామం. కానీ సోషల్గా పిల్లలు
అది స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజీ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ లెవెల్లో కావచ్చు, యూనివర్సిటీ నుంచి బయట జాబ్కి వెళ్ళినటువంటి లెవెల్లో కూడా చూసినట్లయితే సుమారుగా లాస్ట్ 10 years బట్టి నెక్స్ట్ 10 years కూడా ఎలా ఉండబోతోంది అనే విషయం మీద ప్రపంచపరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఒక రకమైనటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ చాట్ జీపీటీ సంబంధించినటువంటి ఆ కంపెనీ వ్యవస్థాపకులు కూడా ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం మాట్లాడుతూ చాట్ జీపీటీ వలన ఉద్యోగాలు పోతాయి చాలామందికి, కానీ తర్వాత చాట్ జీపీటీ కూడా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన కూడా చాలా మార్పులు వస్తాయి, మనుషులలో ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి విద్యా విధానాన్ని కూడా మీరు మార్చడం మంచిది అని చెప్పినటువంటి గొప్ప మనుషులు సుమారుగా లాస్ట్ 1 week బట్టి వాళ్ళు చెప్తున్న మాట జాబ్స్ పోతాయని, జాబ్ నేచర్ మారుతుంది అని, దాని గురించి మానేసి సోషల్ కనెక్టివిటీ మారిపోద్ది. మనిషి పక్కనున్న మనిషిని కూడా చూడకుండా ఒక వింత ప్రపంచంలోకి, ఒక వింత జంతువులాగా మారిపోయేటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ కాబడుతోంది. ఈ ఒక్కటే డెఫినెట్గా అడ్రస్ చేయాల్సినటువంటి అంశము. అంతే తప్ప ఉద్యోగం పోతుందా, ఉద్యోగం మారుతుందా కాదు. మనుషుల మధ్య సంబంధాలు కంప్లీట్గా పోతాయి, మెటావర్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికిప్పుడు మీరు చూసుకున్నా సరే 2 ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకోవడం మానేసి మొబైల్స్ చూసుకుంటున్నారు. ఒక ఫ్యామిలీలో 4 డిన్నర్ చేయడం మానేసి ఎవరికి వాళ్ళు టీవీ ముందు కూర్చుని తింటూ మొబైల్స్ చూసుకుంటున్నారు. రానున్న కాలంలో ప్రపంచపరంగా ప్రతి మనిషి ఎదుర్కోబోయేటువంటి ఒక గొప్ప డిసీజు నోమోఫోబియా, నో మొబైల్ ఫోబియా అని కొత్త టెర్మినాలజీ కూడా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్లోకి సొసైటీ ముందుకి వెళ్ళిపోతుంది అని ప్రతి ఒక్కళ్ళు ప్రిడిక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే అంటే మనం ఏ రకంగా మార్పులు తీసుకురావాలి, మనం కంప్లీట్గా అది చేంజ్ చేయలేం. ఎందుకంటే బికాస్ ఒప్పుకోకపోయినా సరే ప్రపంచపరంగా ఈ మార్పులు సంభవిస్తాయి. ఆ దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయాణిస్తారు. బట్ ఈ ప్రాసెస్లో మనం కొన్ని స్ట్రక్చరల్ చేంజెస్ కనుక చేసి ఏ విధంగా ఈ యూత్ మధ్యలో అంటే చిన్నప్పుడే వాళ్ళ మధ్యలో సంబంధాలు కూడా ఇంకా పెరుగుతూ అట్ ద సేమ్ టైం టెక్నాలజీని కూడా ఉపయోగించుకునే విధంగా ఏ మార్పులు తీసుకురావాలి అనేది విద్యా సంస్థలన్నీ కూడా డెఫినెట్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని కేవలం ఆ ఒక్క ఆలోచనతో మాత్రమే, ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేస్తే, మీడియా డెఫినెట్గా అది టేకప్ చేస్తే, రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనూ రిమైనింగ్ ప్లేసెస్లోనూ కూడా ఇటువంటి మోడల్ని ఇంప్రూవ్ చేసి రెప్లికేట్ చేస్తే రిజల్ట్స్ ఏమన్నా కొద్దిగా బెటర్గా ఉంటాయా? ఈ ఒక్క ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాకథాన్ అని టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రోజున ఒక హ్యాకథాన్ లాగా ఇటువంటి ప్రోగ్రామ్ను కూడా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 పూర్వ విద్యార్థులు, ఒకళ్ళు కంప్యూటర్ సైన్స్ చేశారు, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంకొకళ్ళు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లా చేశారు, అన్నదమ్ములు. వీళ్ళ అన్నయ్య సోహెల్, అతను కూడా మూవీ యాక్టర్, హైదరాబాద్లో ఉంటారు. సాహిద్ ఇక్కడ ఉంటాడు. వీళ్ళు నక్షత్ర అనేటువంటి ఒక పాన్ ఇండియా సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళు యంగ్ హీరోస్ ఇద్దరు కూడా. చాలాసార్లు మీరు యాడ్ ఫిల్మ్స్లో చూసినట్లయితే కనుక ఎస్పెషల్లీ జ్యువెలరీ యాడ్స్ కానీ, రియల్ ఎస్టేట్ యాడ్స్ కానీ, హోటల్ యాడ్స్ కానీ, చాలా యాడ్స్లో ఈ మధ్యన మూవీస్కి వెళ్ళినప్పుడు మధ్యలో వచ్చే యాడ్లో వాళ్ళ బ్రదర్ కానీ తిని కానీ కనిపిస్తూ ఉంటారు. చాలా స్మార్ట్గా ఉంటారు. వీళ్ళు సింగర్స్ కూడా ఇద్దరును, యాక్టర్స్తో పాటు యంగ్స్టర్స్. బాగా హైదరాబాద్లో ఆల్రెడీ వీళ్ళ నెట్వర్క్ బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో వీళ్ళు త్రూఅవుట్ ఇండియా చాప్టర్స్ ఓపెన్ చేస్తూ నక్షత్ర తెలంగాణ అనే ఒక చాప్టర్, నక్షత్ర ఆంధ్రప్రదేశ్ అనే చాప్టరు ఇనాగ్రేట్ చేశారు. తెలంగాణ చాప్టర్ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. ఏపీ చాప్టర్ ఇనాగ్రేట్ చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి అంటే యంగ్స్టర్ కావచ్చు, మిడిల్ ఏజ్లో కావచ్చు, రిటైర్డ్ పర్సన్ కావచ్చు, ఆల్రెడీ స్టార్ పెర్ఫార్మర్ కావచ్చు, అమెచ్యూర్ కావచ్చు, నేర్చుకుంటూ ఉండొచ్చు. వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి, అది మ్యూజిక్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఇటువంటివి సోషల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హ్యాకథాన్ లాగా, ఒక హ్యాకథాన్ లాగా అంటే ఆర్ట్ బేస్డ్ హ్యాకథాన్
అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. అది కేవలం ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎవరైనా రావచ్చు, స్కూల్ నుంచి రావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీ నుంచి రావచ్చు, అసలు ఈ వైజాగ్లో ఏ స్కూల్లోనూ చదువుకుండా ఫిషర్మ్యాన్ కాలనీలో కేవలం ఫిషింగ్ చేసుకుంటున్న వాళ్ళు రావచ్చు, విజయనగరం నుంచి రావచ్చు, శ్రీకాకుళం రావచ్చు, ఉత్తరాంధ్ర నుంచి ఎవరన్నా రావచ్చు, పక్క నుంచి కూడా రావచ్చు. అది త్రూఅవుట్ ఎవరన్నా సరే, అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ఈ మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఆర్ట్స్ కానీ, క్రాఫ్ట్స్ కానీ దేంట్లో అన్నా సరే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు నేర్చుకుందాం అనుకుంటున్నాను అంటే అదొక కైండ్ ఆఫ్ పార్టిసిపేషన్. లేదు ఆల్రెడీ నేను కొంత వచ్చు కాబట్టి ఆ లెవెల్లో నేను కంపీట్ అవుతానంటే అలాగే డిఫరెంట్ ఏరియాస్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు ఈ టాలెంట్ షో అనేది నిర్వహిస్తున్నారు. ఫైనల్గా బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఫైనల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి టికెట్స్ కూడా వీళ్ళే ఇచ్చి విశాఖపట్నంలో ఫైనల్ షో, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫైనల్ షో ఆంధ్ర యూనివర్సిటీలో పెడతారు. దీనికి రిజిస్ట్రేషన్ కూడా ఏమీ లేదు. ఇది కేవలం ఏంటంటే ఈ కాన్సెప్ట్ని ఒకసారి ఎంకరేజ్ చేసి ఇటువంటి కాన్సెప్ట్ని చాలామంది రెప్లికేట్ చేయాలి. ఎందుకంటే హ్యాకథాన్ అనేది ఎప్పుడో ఒక 5 years బ్యాక్ ఏదో ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. ఇవాళ హ్యాకథాన్ అనేది ఎక్కడ పడితే అక్కడ హ్యాకథాన్ అనేది వచ్చింది. సో స్టూడెంట్స్ ఆటోమేటిక్గా అడుగుతున్నారు హ్యాకథాన్ ఎక్కడన్నా ఉందా, మేము పార్టిసిపేట్ చేస్తామని. టెక్నాలజీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. అలాగే దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటరాక్షన్, అంటే సోషల్గా ఏదో చిన్న ఒక డ్రామా లాంటిది చేయాలంటే నలుగురు కలవాలా, నలుగురు కలిసి వాళ్ళు ఏంటి మాట్లాడాలి, ఎలా చేయాలి, అంటే ఆ సోషల్ ఇంటరాక్షన్ అనేది ఆ ఫైబర్ కట్ అయిపోతుంది. రానున్న కాలంలో ఇంకా మనుషులు చూసుకోరు, మొబైల్స్లోనే చూసుకుంటారు, మొబైల్స్లోనే మాట్లాడుకుంటారు, మనిషికి ఇంటరాక్షన్ పోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి భయం కలిగించేటువంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్న నేపథ్యంలో దీన్ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి దీనికి అవసరమైతే రానున్న కాలంలో క్రెడిట్స్ పెట్టాలి. అది మేము ఎప్పుడు చేయగలం అంటే దానికి డెఫినెట్గా మీడియా సహకరించాలి. ఎందుకంటే ఇది డెఫినెట్గా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఆల్ ఆఫ్ అస్.